దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న. ఎందుకంటే ఏదో పనికిరాని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు, దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు. కానీ మా రైతులవి మాత్రం వీడియోలు ఎవరు చూడరు, లైక్ చేయరు, ఆదరణ అస్సలు లభించదు. మరి ఆ రైతులు ఏం పాపం చేసినో తెలియదు, కానీ ప్రకృతి అట్నే రైతులను నష్టం. సూపర్ క్వాలిటీ జెండపాట పోతుంది. సార్ రోగాలు ఏం రాలేదు కదా, వైరస్ బొబ్బర అనేది రాలే. కొంచెం నల్లి ఉన్నప్పుడు మనం మందులు వాడుకోవాలి, మంచి మందులు వాడుకోవాలి. సార్ ఆకులు పెద్దగా వచ్చినాయా, చిన్న ఆకులు వచ్చినాయి? మీరు ఎటువంటి మందులు కొట్టినా మంచిగా రియాక్ట్ అయ్యి మంచిగా వస్తుంది. తెగుళ్ళ సమస్యలు కూడా అంతే సమస్యలు ఏం లేవు. ఓన్లీ నల్లి కాపాడుకోవాలి, వేరే సమస్య అనేది లేదు. పండు కాయలు అనేది రాలడం అనేది లేదు. బాగుంది కాయ కలర్ బాగుంది, సైజు బాగుంది. దాంతోపాటు చూసుకుంటే క్వాలిటీ బాగుంది. జెండా పాట పోయే అవకాశం ఉంది. మళ్ళీ చూసుకుంటే అందరు రైతులు వేసుకోవాలని కోరుకుంటున్నారు. సార్ మీ చుట్టుపక్కల రైతులు కూడా చాలా మంది వేశారు కదా ఈ సంధ్య విత్తనం? వేశారు, అందరిది బాగుంది. వేసిన వాళ్ళది బాగున్నాయి. ఈసారి ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ వేస్తారు ఈసారి. సార్ మరి మీరు ఎన్ని ఎకరాలు వేస్తారని? మరి సేమ్ 4 ఎకరాలు. 4 ఎకరాలు వేస్తారు. ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తారని? నేను 6 ఎకరాలలో వేరే ఇత్తనం 2 ఎకరాలు పెట్టినా. ఇది సంధ్య అనేది 4 ఎకరాలు, 40 ప్యాకెట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు అయితే తెంపించారు? ఇది మొత్తం 4 ఎకరాలు. ఓన్లీ 4 ఎకరాలు, అది కూడా సంధ్య విత్తనం. అంటే మీరు తొందరగా ఎర్లీ క్రాప్ సార్ ఇది? ఎర్లీ క్రాప్. అంటే నల్లి రాకముందే కొంచెం తొందరగా పడ్డది కాపు. నేను ఆగస్టు 25వ తారీఖు పెట్టినా, ఇప్పుడు తెంపుడైంది. మళ్ళీ మీరు ఒకసారి ఏమైనా ఏర్పించారా ఏమైనా? అప్పుడు మామూలుగా కొంచెం తాలు అయితే అనేసి ఒక 4 క్వింటాలు ఫస్ట్ లేయర్ ఇచ్చిన. అంటే 2 సార్లు ఏర్పించేశారు. ఇంకా కాపు ఇట్లా దీనికంటే ఎక్కువనే ఉంది అంటారు? దీనికంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, మనం లైవ్లోనే మాట్లాడిస్తున్నాం రైతుతో. ఇలాంటి విత్తనాలను ఎంచుకోండి, ఎందుకంటే మంచి రైతులు ఈ సంధ్యా విత్తనాన్ని ఎంచుకొని చాలా లాభం పొందుతారనే ఆలోచనతో ఇలాంటి విత్తనాలని ఎంచుకోవాలని కోరుకుంటూ నేను మీ పెనుగొండ అగ్రిమాల్ వీరన్న అండి. వీడియో ఇంతవరకు చూశారంటే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లే మన వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనం కనిపిస్తున్న ఈ ఏరియాలలో ఏ ఏరియాలలో కనుక ఈ విత్తనాలు అందుబాటులో ఉంటాయని మెన్షన్ చేస్తున్నాను. వాళ్ళ విజిటింగ్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబరు ఎక్కడ అడిగినా మీకు అందుబాటులో ఉంటుంది, అడగండి. లేదు వాళ్ళు అడిగినా మరి ఇవ్వకపోతే మాత్రం నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. పెనుగొండ అగ్రిమాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకు షేర్ చేయండి. ఇంతవరకు చూశారంటే నా ఇన్ఫర్మేషన్ నచ్చింది, అందుకే ఒక లైక్ కొట్టిపో అన్న.